హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రాక్టీస్ సెట్ 17 గురించి మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ ద 17th సెట్ అనమాట. ఇప్పటి వరకు మనం 16 సెట్స్ మాట్లాడుకున్నాం. ఆ 16 సెట్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ కూడా మీకు వీడియోస్లో పెట్టాను. కంపల్సరీగా మీరు దాన్ని చూడండి, ఓకేనా? అంతకుముందు చెప్పిన ప్రాక్టీస్ మారథాన్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా ఫాలో అప్ అవ్వండి. ఇవన్నీ కూడా సెలెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి రాబోయే ఎగ్జామ్లో కంపల్సరీగా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా దగ్గరగా ఉన్న క్వశ్చన్స్. చెప్పాను కదా, మీరు పెట్టగలిగినవి కాకుండా మిస్ అయ్యేవి, కాస్త డిఫరెంట్గా ఉండేవి, ఎక్కువ పడిపోవడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ని నేను సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నాను. వీటిని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఒకవేళ పేపర్ హార్డ్ లెవెల్లో ఇస్తే మనం చాలా చక్కగా మంచి స్కోర్ చేయొచ్చు, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అందరూ వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ప్రాక్టీస్ సెట్ 17. ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపాస్ ఈజ్ యూజ్డ్ టు డ్రా స్మాల్ సైజ్ సర్కిల్స్? చిన్న పరిమాణపు వృత్తాలను గీయాలంటే ఏ కంపాస్ని వాడాలి అన్నాడు, ఓకేనా? బీమా కాదు, లార్జా కాదు, బౌవా కాదు, డ్రాప్. సో ఆన్సర్ ఈజ్ డ్రాప్ అనమాట, ఓకేనా? ఇవన్నీ కూడా రకాలు. దీంట్లో డ్రాప్ కంపాస్ అనే దాన్ని మనం ఉపయోగించుకొని స్మాల్ సైజ్ సర్కిల్స్ని మనం డ్రా చేయొచ్చు అనమాట. అలా కాకుండా నెక్స్ట్ ఎగ్జామ్లో లార్జ్ సర్కిల్స్ని డ్రా చేయాలంటే ఏ కంపాస్ వాడాలని కూడా అడిగే అవకాశం ఉంది. లార్జ్ సర్కిల్స్ కోసం బీమ్ అనే కంపాస్ వాడాలి. సో లార్జ్ సర్కిల్స్కి బీము, స్మాల్ సర్కిల్స్కి డ్రాప్. ఇవన్నీ కూడా కంపాస్లే, కానీ బీమ్ కంపాసు, డ్రాప్ కంపాసు రెండు ఫేమస్ అనమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, ద రెక్టాంగిల్ ఆఫ్ గ్రిడ్ అలాంగ్ ది లెంత్ ఈజ్ రిఫర్డ్ టు బై ద డాష్ అండ్ అలాంగ్ ద విడ్త్ ఆర్ హైట్ రిఫర్డ్ బై ది అన్నాడు. డ్రాయింగ్ షీట్ గ్రిడ్ యొక్క దీర్ఘచతురస్రాకారంలో పొడవు వెంబడి మరియు వెడల్పు వెంబడి డాష్ను సూచిస్తారన్నాడు. సామాన్యంగా ఈ లెంత్ని కానీ ఈ వెడల్పు కానీ చూపించేటప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ ఇంగ్లీష్ న్యూమరికల్స్, ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్కి వెళ్ళాలి. ఇంగ్లీషే వాడాలి తప్ప మనం రోమన్ ఎక్కడా వాడమన్నమాట. సో రిప్రజెంటేషన్ కోసం రోమన్ ఎక్కడా మనం వాడాం, సో రోమన్ కాదు. నెక్స్ట్ ఇంగ్లీష్లో స్మాల్ లెటర్స్ వాడాం, ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్, ఇంగ్లీష్ న్యూమరల్స్ అన్నాడు, కాదు. ముందు లెంత్కి మనం ఇంగ్లీష్ న్యూమరల్స్ వాడాలి, తర్వాత విడ్త్కి ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ వాడాలన్నమాట. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. డ్రాయింగ్ షీట్లో ఉన్న గ్రిడ్కి అది రెక్టాంగులర్ షేప్లో ఉండిద్ది, దానికి ఏ రిప్రజెంటేషన్లోనే మనం వాడాలన్నమాట, ఓకేనా? కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, స్పీసీస్ ఆఫ్ యానిమల్ ఆర్ బికమింగ్ ఎండేంజర్డ్ మోస్ట్లీ డ్యూ టు అన్నాడు. జంతు జాతులు అంతరించిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రధాన కారణం ఏంటి అన్నాడు. యాసిడ్ రైన్ కాదు, ఎక్సెసివ్ హంటింగ్ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్, వాటర్ స్కేర్సిటీ ఇది కూడా కాదు. ఇది వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు, కానీ ఆన్సర్ ఏమవ్వాలి? హ్యాబిటేట్ డిస్ట్రక్షన్స్. వాటి ఆవాసాలని మనం నాశనం చేస్తున్నాం. మనుషులు వెళ్ళిపోయి అడవుల్ని కొట్టేసి ఆ ప్రాంతంలో బ్రతుకుతున్నప్పుడు ఆ ప్రాంతానికి అలవాటైన జీవులు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతాయి? అలాగా కొన్ని చాలా ప్రాముఖ్యమైన జీవులని చచ్చిపోతున్నాయి అన్నమాట, ఓకేనా? సో ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయినవి, ఇక అయిపోయినాయి, అవి భూమి మీద కనపడవు అనమాట. సో ఆవాసాల నాశనం, హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ ఈజ్ ద మెయిన్ రీజన్. అఫ్ కోర్స్ ఎక్సెసివ్ హంటింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్, బట్ ఇట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్, ఓకేనా? సో ఇది ఎన్విరాన్మెంట్ అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైస్ వర్క్ యాజ్ అన్ ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ డివైస్ అన్నాడు. సామాన్యంగా మనం కంప్యూటర్ చదువుకున్నప్పుడు మనకి ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయి, అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయి. కానీ క్వశ్చన్ ఏమన్నాడు? ఒక పరికరం ఇన్పుట్గా మరియు అవుట్పుట్గా రెండిట్లా పనిచేసింది అన్నాడు. జాయిస్టిక్కా? కాదు. మౌసా? కాదు. ఎస్, ఆన్సర్ ఏంటి? మోడెమ్. మోడెమ్ అనేది మనకి ఇన్పుట్గా పనిచేస్తుంది, అవుట్పుట్గా పనిచేస్తుంది. ప్రింటర్ ఏంటి? ప్రింటర్ అవుట్పుట్. మౌస్ ఏంటి? మౌస్ ఇన్పుట్. జాయిస్టిక్ ఏంటి? అది ఇన్పుటే. కానీ ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనం మోడెమ్ ఆన్సర్ చేయాలి. మోడెమ్ అంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అనమాట, ఓకేనా?
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ అనాలిసిస్ అండ్ స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నాడు. ఒక పక్కన ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఇంకో పక్కన ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ రెండింటికి మధ్య ఇంటరాక్షన్ అనేది ఉండిద్ది, అవునా కాదా? జీవులకి అదేవిధంగా దాని చుట్టూ ఉన్న పర్యావరణానికి మధ్య కొన్ని పరస్పర చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి, ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ స్టడీని ఏమంటారు అన్నాడు. ఆర్నిథాలజీ అంటారు, కాదు. ఎంటమాలజీ కాదు. మైక్రోబయాలజీ కాదు. ఎకాలజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి పర్యావరణంలో బతుకుతున్న జీవులకి మధ్య అనుసంధానాన్ని చదివే అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఎకాలజీ అంటాం. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, డీబగ్గింగ్ అనగా ఏంటి అన్నాడు. ద ప్రాసెస్ ఆఫ్ రోలింగ్ అవుట్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అన్నాడు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రోలింగ్ చేయడమా? కాదు. ద ప్రాసెస్ ఆఫ్ మాడిఫైయింగా? కాదు. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఎర్రర్ ఇన్ ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అన్నాడు. ఫైండింగ్ ఎర్రర్, ఎస్, ఇదే కరెక్ట్. సామాన్యంగా మనం ఎర్రర్ని కంప్యూటర్ భాషలో ఏమంటాం? బగ్ అంటాం. ఇప్పుడు బగ్ని తీసేస్తున్నాం, ఎర్రర్ని రిమూవ్ చేస్తున్నాం. ముందు ఫైండ్ చేస్తాం, తర్వాత తీసేస్తాం. దాన్ని డీబగ్గింగ్ అంటారు. సో ఆన్సర్ ఏమవ్వాలి? ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఎర్రర్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఈజ్ డీబగ్గింగ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, రైటింగ్ ఆఫ్ టైటిల్స్ నోట్స్ ఎక్సెట్రా ఆన్ ఏ డ్రాయింగ్ ఈజ్ కాల్డ్ అన్నాడు. డ్రాయింగ్ శీర్షికలు అనగా టైటిల్స్ అన్నమాట. గమనికలు, నోట్స్ మొదలైనవి డ్రాయింగ్ షీట్ మీద రాయటాన్ని ఏమంటారు అన్నారు. డైమెన్షనింగ్ అనరు, నథింగ్స్ అనరు, ఎక్స్ప్లెయినింగ్ అనరు. ఆన్సర్ ఏంటి? లెటరింగ్ అంటారు. ఓకేనా? అక్కడ వాల్యూస్ కానీ వాటన్నిటిని మెన్షన్ చేయడాన్ని లెటరింగ్ అని పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, టైటిల్స్ కానీ నోట్స్ కానీ ఎక్సెట్రా ఏమైనా సరే డ్రాయింగ్ షీట్ మీద రాయటాన్ని లెటరింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్, ఏ విక్టిమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ ఈజ్ అన్కాన్షియస్ అండ్ నాట్ బ్రీతింగ్. ఇన్ కేస్ ఆఫ్ విక్టిమ్స్ మౌత్ ఈజ్ క్లోజ్డ్ టైట్లీ, విచ్ మెథడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఈజ్ మోర్ సూటబుల్ అన్నాడు. మంచి క్వశ్చన్. విద్యుత్ షాక్కు గురైన బాధితుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే మనం ఏం చేస్తాం? సిపిఆర్ చేస్తాం. సిపిఆర్ చేయాలంటే ముందు నువ్వు మౌత్ ద్వారా కూడా గాలిని పంపించాలి. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? ఒకవేళ బాధితుడి నోరు గట్టిగా మూసుకుపోయింది, నోరు తెరవలేకపోతున్నాడు, నువ్వు తెరవలేవు, అప్పుడు ఏం చేయాలన్నాడు. అప్పుడే పద్ధతి వాడాలి. నోరు తెరిస్తే మౌత్ టు మౌత్ వాడేవాళ్ళం, కానీ నోరు లేదుగా, నోరు మూసేసరిగా. అప్పుడు మనం ఏ పద్ధతిని వాడచ్చు? షాఫర్ పద్ధతి లేదా హోల్గర్ నీల్సన్ పద్ధతి, ఈ పద్ధతిని వాడచ్చు అనమాట. ఓకేనా? షాఫర్ పద్ధతి, షాఫర్స్ మెథడ్ ఆర్ హోల్గర్ నీల్సన్ మెథడ్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మెథడ్ వాడడం ద్వారా మనం ఆ వ్యక్తిని రెస్క్యూ చేయొచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఆక్యుపేషనల్ సేఫ్టీ చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ రివిజన్ చేస్తా చూడండి. ఇదిగోండి, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్లో ఫస్ట్ షాఫర్స్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక మనిషిని ఇలా బోర్లుగా పడుకోబెట్టి ఈ వీపు మధ్య భాగంలో ఒత్తుతారనమాట. ఒత్తి మళ్ళీ పక్కకి జరపడం వల్ల అంటే ఏమీ లేదు, నోరు క్లోజ్ అయిపోయినప్పుడు ఇన్హేలు ఎక్సేలు జరగాలి. అలా ఒత్తడం, మనిషిని పక్కకి జరపటం, ఒత్తినప్పుడేమో గాలి బయటకు వచ్చేలా చూస్తాం, మళ్ళీ ఇటు పడుకోబెట్టినప్పుడు గాలి లోపలికి వెళ్ళేలా చూస్తాం. ఇన్హేలు ఎక్సేలు జరగాలి, దాన్ని షాఫర్స్ అంటారు. ఇది కాకుండా సిల్వర్ స్టర్స్ మెథడ్ ఉండిద్ది అనమాట. ఇదిగోండి, మనిషిని ఇలా బారుగా పడుకోబెట్టి 2 చేతులు ఇలా దగ్గరికి పెడతారు, అది ఒత్తడం, ఇలా తీసేమనుకో పీల్చుకుంటాడు. ఒత్తితేమో ఇలా చేతులు 2 దగ్గరికి పెడతాం, ఈ చేతులు 2 దూరంగా తీయడం, దగ్గరికి పెట్టినప్పుడు పీల్చుకోవడం, దూరంగా పెట్టినప్పుడు తీసేయడం అనమాట. అలాగా ఇన్హేల్ ఎక్సేల్ జరగాలి. ఇదిగోండి హోల్గర్ నీల్సన్ మెథడ్, ఇది కూడా అంతే. ఓకేనా? ఇలా ఒక వ్యక్తిని ఇలా పడుకోబెట్టి ఇలా కౌంట్ చేసి ఇదిగోండి అక్కడే ప్రెస్ చేయడం, అలా ప్రెస్ చేసి చేతులు మారుస్తూ, అన్ని పద్ధతులు ఒకటే అనమాట. గాలి పీల్చుకోవడం, వదిలేయడం.
అయితే కొన్ని పొజిషన్స్ మారటం వల్ల పేర్లు మార్చారు. షాఫర్స్ మెథడ్, సిల్వెస్టర్స్ మెథడ్, హోల్గర్ నిల్సన్ మెథడ్. ఓకేనా. ఎలక్ట్రిక్ షాక్ అన్నప్పుడు మాత్రం ఈ షాఫర్స్ లేదా హోల్గర్ నిల్సన్ మెథడ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. నైన్త్ క్వశ్చన్, ఇన్ థర్మోడైనమిక్స్ 0 లా స్టేట్స్ దట్ అన్నాడు. థర్మోడైనమిక్స్లో మొత్తం 3 లాస్ ఉంటాయి. 0th లా, ఫస్ట్ లా, సెకండ్ లా. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, థర్మోడైనమిక్స్లో 0 లా ఏమని చెబుతుంది అన్నాడు. జాగ్రత్తగా చూద్దాం. టూ థర్మోడైనమిక్ సిస్టమ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ అన్నాడు. కాదు. ఇన్ ద టూ సిస్టమ్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ద థర్డ్ సిస్టమ్ ఆల్సో బీ ఇన్ ఈక్విలిబ్రియం అన్నాడు. ఇది కాదు. ఈవెన్ టూ సిస్టమ్స్ ఆర్ నాట్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ది థర్డ్ సిస్టమ్ దే విల్ నాట్ బీ హీట్ బ్యాలెన్స్ విత్ ఈచ్ అదర్ అన్నాడు. ఇది కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? డి అవ్వాలి. రెండు వ్యవస్థలు మూడో వ్యవస్థతో ఉష్ణ సమతుల్యతతో ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి కూడా సమతుల్యంలో ఉంటుంది అన్నాడు. వెన్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ హీట్ బ్యాలెన్స్, ఇది సిస్టమ్ 1, ఇది సిస్టమ్ 2, రెండిటికి హీట్ బ్యాలెన్స్ ఉంది. ఓకేనా. ఎప్పుడైతే థర్డ్ సిస్టమ్ వచ్చిందో దే విల్ బి ఆల్సో ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఇక్కడికి ఇంకో సిస్టమ్ వచ్చింది అనుకోండి, అది కూడా ఏమైపోయింది? ఈక్విలిబ్రియం కండిషన్లోకి వచ్చింది అనమాట. అప్పుడు మూడు సిస్టమ్స్ మధ్య థర్మల్ ఈక్విలిబ్రియం సేమ్గా ఉండిద్ది. దాన్ని చెప్పింది 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఆల్రెడీ 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు మూడో సిస్టమ్ తీసుకొచ్చావో అది కూడా ఏమైపోయింది? దీంతో ఈక్విలిబ్రియం అయిపోయింది. ఓకేనా, సమతుల్యత, బ్యాలెన్స్ అయిపోయింది అని అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, లెటరింగ్ ఈజ్ జనరల్లీ డన్ ఇన్ లెటర్స్ అన్నాడు. ఇందాక చెప్పండి, లెటరింగ్ అంటే ఏంటి? టైటిల్స్, నోట్స్ ఎక్సెట్రా ఏమైనా డ్రాయింగ్ షీట్ మీద రాయటం. ఓకే. ఇప్పుడు క్వశ్చన్, ఆ లెటరింగ్ చేసేటప్పుడు ఏం వాడతారు? ఏ లెటర్స్ని వాడతారు అన్నాడు. ఓకేనా. క్యాపిటలా? కాదు. స్మాలా? కాదు. ఇంక్లైన్డా? కాదు. గోతిక్ వాడతారనమాట. గోతిక్ ఈజ్ ఎ స్టైల్. ఆ స్టైల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు లెటరింగ్లో. ఓకేనా. సామాన్యంగా లెటరింగ్లో 2 స్టైల్స్ ఉంటాయి. ఒకటి గోతిక్ స్టైలు, ఇక్కడ రాస్తాను చూడండి. ఒకటి గోతిక్ స్టైలు, ఇంకోటి రోమన్ స్టైలు. గోతిక్ స్టైల్లో అన్ని లెటర్స్కి యూనిఫామ్ థిక్నెస్ ఉండిద్ది అనమాట. ఒకే విధంగా ఉంటాయి, థిక్నెస్ ఒకే విధంగా ఉండిద్ది. అదే రోమన్ లెటర్స్ కనుకోండి, థిన్ అండ్ థిక్, ఈ 2 ఉంటాయి అన్నమాట. తేడా గమనించండి. థిక్నెస్ ప్రకారంగా అయితే యూనిఫామ్గా ఉంటే గోతిక్, కానీ రోమన్లో థిన్గా ఉంటాయి, థిక్గా ఉంటాయి లెటర్స్ అనమాట. ఉదాహరణకి ఇదిగోండి, ఇది యూనిఫామ్ థిక్నెస్. ఇది చూడండి, యూనిఫామ్ థిక్నెస్ కాదు, ఇది రోమన్ అనమాట. చూపిస్తా. ఈ లైన్ చూడండి, ఈ లైన్ చూడండి. దీంతో పోల్చుకుంటే ఇది ఎలా ఉంది? థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంది, చూసారా? అదనమాట. అలా ఉండటాన్ని రోమన్ స్టైల్ అంటాం. ఓకేనా. టైమ్స్ న్యూ రోమన్ అని చెప్పి ఫాంట్ కూడా ఉండిద్ది, మనం వాడుతూ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గోతిక్లో స్టైల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో వర్టికల్ గోతిక్, ఇంకోటేమో ఇంక్లైన్డ్. ఇంక్లైన్డ్ మనం ఇటాలిక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకేనా. మళ్ళీ దీంట్లో వర్టికల్లో ఇంకో రకాలు ఉంటాయి. వర్టికల్లో సింగిల్ స్ట్రోక్, తర్వాత డబుల్ స్ట్రోక్ అనమాట. ఒక దాని మీద ఇంకోసారి రాసామనుకో ఒక స్ట్రోక్, ఇంకోసారి రాస్తే ఇంకో స్ట్రోక్ అనమాట. కాబట్టి గోతిక్, రోమన్ అనేదేమో మెయిన్ క్లాసిఫికేషన్. ఆ గోతిక్లో వర్టికల్ గోతిక్, ఇంక్లైన్డ్ గోతిక్, దాంట్లో వర్టికల్ సింగిల్ స్ట్రోక్, వర్టికల్ డబుల్ స్ట్రోక్, అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ లెటరింగ్ చాలా ఇంపార్టెంట్. డ్రాయింగ్ పరంగా ఈ క్వశ్చన్స్ అనేవి బాగా అడుగుతూ ఉంటాడు. నేను లెటరింగ్ మీద ఇంకా చాలా క్వశ్చన్స్ తీసుకొస్తాను. ఈ మధ్య చాలా క్వశ్చన్స్ డిఫరెంట్గా కనపడుతున్నాయి. వాటిని మెల్లిమెల్లిగా తీసుకొస్తూ అలవాటు చేస్తూ ఉంటాను. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ద లెంత్ ఆఫ్ డాష్ బిట్వీన్ దిస్ పాయింట్స్ అన్నాడు. పాయింట్ ఏ ఉంది, పాయింట్ బి ఉంది. దీని చుట్టూన మినిమం డిస్టెన్స్ అన్నాడు. ఇదిగోండి, ఇలా కూడా వెళ్ళచ్చు. ఇది మ్యాక్సిమం అయింది, కానీ ఇలా వెళ్ళిన డిస్టెన్స్ ఏమైంది? మినిమం అయింది. నువ్వు ఎప్పుడైనా 2 పాయింట్ల మధ్య మినిమం డిస్టెన్స్ చూపించాలి అంటే నువ్వు స్ట్రైట్ లైన్ గీయాలి.
కర్వ్ లైన్తో చూపించలేవు, ఆర్క్తో చూపించలేవు. ఇదిగోండి, ఇది ఏ, ఇది బి. ఇలా ఆర్క్తో చూపించాను అనుకోండి, ఇది మినిమం డిస్టెన్స్ కాదు. ఓకేనా? ఇలా ఏ, ఇది బి, ఏదో ఆర్క్ చూపించాను, ఇలాగా ఆర్కులు డ్రా చేసుకుంటూ. ఇలా ఆర్కులు ఉంటే అది మినిమం డిస్టెన్స్ కాదు. మినిమం డిస్టెన్స్ అని మనం ఎప్పుడు చెప్పచ్చు? ఇదిగోండి, ఏకి బికి మధ్యలో మినిమం డిస్టెన్స్ ఉందని మనం ఎప్పుడు చెప్పాలి అంటే అక్కడ స్ట్రైట్ లైన్ ఉండాలి. కాబట్టి స్ట్రైట్ లైను జస్ట్ డిస్ప్లేస్మెంట్ అని మనం సైన్స్లో చదువుకుంటాం, కానీ ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా తెలియజేస్తుంది. దట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్. మనం మాట్లాడుకుంటాం కదా డిస్ప్లేస్మెంట్ అని చెప్పి, దాన్ని డ్రాయింగ్ పరిభాషలో ఇచ్చాడు. ఓకేనా? ఇట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, రెండు బిందువుల మధ్య ఉన్న అతి తక్కువ దూరాన్ని మనం స్ట్రైట్ లైన్గా వర్ణించాలి. సరళ రేఖ, సరళ రేఖలో యాంగిల్ ఎంత? 180 degrees. ఓకేనా? రేపు ఇప్పుడు లైన్ ఇచ్చి ఇది 150 అంటాడు, ఇది ఎంత అంటాడు, 30 అని చెప్పాలన్నమాట. జామెట్రీ మీద ఐడియా ఉన్నాడు, చెప్పేయగలరు. ఓకేనా? 12వ క్వశ్చన్ ఇదిగోండి, అలాంటిదే. ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ డాష్ అన్నాడు. ఇవన్నీ ఒకే క్వశ్చన్ దగ్గర ఉన్న నేను ఎందుకు యాడ్ చేశానంటే ఆప్షన్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి, చాలా క్లారిటీ తెచ్చుకోవాలి. ఈరోజు దాంట్లో చాలా డ్రాయింగ్ క్వశ్చన్స్ వస్తాయి, చాలా క్లారిటీ వచ్చింది మీకు, జాగ్రత్తగా నేర్చుకోండి. క్వశ్చన్ సింపుల్గానే ఉండిద్ది, కానీ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉండిద్ది. అది మన మైండ్లో పడాలి. అప్పుడు వీటి రిఫరెన్స్తో ఇచ్చే పెద్ద క్వశ్చన్స్ని మీరు చేయగలరు, ఆ సామర్థ్యాన్ని సంపాదించుకోగలరు. ఓకేనా? స్ట్రైట్ లైన్ ఈజ్ డాష్ అన్నాడు. స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ అంటే ఇదేగా, ఇది హారిజాంటల్గా గీసాం, సో డ్రాన్ హారిజాంటల్ అని పెట్టచ్చుగా, పెట్టచ్చు. స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? ఇలా గీసాం, ఇది కూడా స్ట్రైట్ లైనేగా, అంటే వర్టికల్గా గీసింది కూడా పెట్టచ్చుగా, పెట్టచ్చు. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? డ్రాన్ బిట్వీన్ 2 పాయింట్స్, ఇది కూడా ఒక పాయింట్, 2 పాయింట్లు ఇలా గీసాను, ఇది కూడా స్ట్రైట్ లైనేగా, ఈ పాయింట్ కూడా ఆన్సర్ పెట్టచ్చు. 3 ఆప్షన్స్ ఆన్సర్ పెట్టచ్చు, కానీ ఈ ఆప్షన్ రాంగు, ఈ ఆప్షన్ రాంగు, ఈ ఆప్షన్ రాంగు. ఎందుకు సార్? మీరు చెప్పింది కరెక్టేగా, కరెక్టే అయినా స్ట్రైట్ లైన్కి అవి డెఫినేషన్స్ కాదు. స్ట్రైట్ లైన్ లాగా ఈ బొమ్మలన్నీ కనపడుతున్నప్పటికీ దట్ ఈజ్ నాట్ ద డెఫినేషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్. మరి ఏంటి ఆ డెఫినేషన్ అంటే ఇదిగోండి, షార్టెస్ట్ డిస్టెన్స్. ఇందాక క్వశ్చన్ ఆప్షన్స్లో లాగా అడిగాడు అనమాట. చాలామంది హారిజాంటల్ ఎందుకు కాదు, వర్టికల్ ఎందుకు కాదు, 2 పాయింట్ల మధ్య గీసావు ఎందుకు కాదు, ఎందుకు కాదు అంటే అది డెఫినేషన్లో లేదు. ఓకేనా? డెఫినేషన్లో స్ట్రైట్ లైన్ మినిమం డిస్టెన్స్ ఉండాలి, అప్పుడే మనం దాన్ని స్ట్రైట్ లైన్గా వర్ణించాలి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 13వ క్వశ్చన్. ఏ కంప్రెస్డ్ స్ప్రింగ్ హ్యాస్ ఎనర్జీ కంపేర్ టు ఏ నార్మల్ స్ప్రింగ్ అన్నాడు. ఇది నార్మల్ స్ప్రింగ్, ఇది కంప్రెస్డ్ స్ప్రింగ్. కంప్రెస్డ్ స్ప్రింగ్లో ఎనర్జీ ఎలా ఉండిద్ది? లెస్ ఉండిద్దా? నార్మల్తో పోల్చుకుంటే 0 ఉండిద్దా? ఈక్వల్ ఉండిద్దా? ఈ 3 రాంగ్, గ్రేటర్ ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడ వర్క్ జరిగింది, ఎక్కడైతే వర్క్ జరిగిద్దో అక్కడ ఎనర్జీ ఎలా ఉండిద్ది? ఎక్కువ ఉండిద్ది. కాబట్టి సమ్ ఫోర్స్ మనం అప్లై చేసాం కాబట్టి ఈ స్ప్రింగ్లో ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయింది. దట్ ఈస్ వర్క్ డన్కి సూచన అనమాట. వర్క్ డన్ జరిగింది అంటే ఎనర్జీ ఎక్కువ ఉండిద్ది అని అర్థం. కాబట్టి కంప్రెస్డ్ స్ప్రింగ్ హ్యాస్ మోర్ ఎనర్జీ కంపేర్ టు నార్మల్ స్ప్రింగ్. ఇలా స్టేట్మెంట్లా కూడా ఇస్తూ ఉంటాడు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇన్ఈక్వాలిటీస్ చూపిస్తూ కూడా ఇస్తూ ఉంటాడు, గమనించండి. ఓకేనమ్మా? అర్థమైందా? నెక్స్ట్ 14th క్వశ్చన్. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అన్నాడు. ఏ విజిబుల్ అవుట్ లైన్ టేక్స్ ప్రిఫరెన్స్ ఓవర్ ఎనీ అదర్ లైన్ ఆఫ్ డ్రాయింగ్ అన్నాడు. కరెక్టే. ఒక విజిబుల్ లైన్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? థిక్గా ఉండిద్ది. ఇప్పుడు ఒక థిక్ లైను, ఒక థిన్ లైన్ గీశాను. థిక్ లైన్, థిన్ లైన్ ఏం చేస్తుంది? డామినేట్ చేస్తుంది. దాన్నే వాడు టేక్స్ ప్రిఫరెన్స్ అన్నాడు. ఓకేనా? డ్రాయింగ్లో ఏ ఇతర రేఖ కంటే కనిపించే బయటి రేఖ ప్రాధాన్యత ఉంటుంది అన్నాడు. అంటే విజిబుల్ లైన్కి, ఇదిగోండి విజిబుల్ అవుట్ లైన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉండిద్ది, ఎందుకంటే మందంగా కనపడుతుంది, చూడంగానే కనపడిద్ది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్. ఏ సెంటర్ లైన్ టేక్స్ ప్రిఫరెన్స్ ఓవర్ ద డాష్డ్ లైన్స్ షోయింగ్ హిడెన్ డీటెయిల్స్ అన్నాడు.
ఇది తప్పు. ఎందుకు తప్పు? ఒక సెంటర్ లైన్ ఉంది, ఒక హిడెన్ లైన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు హిడెన్ లైన్ అనేది మనకి డ్రాయింగ్లో కనిపించని ఇన్విజిబుల్ పార్ట్స్ ఒక కటింగ్ని మనకు తెలియజేస్తుంది. అంటే మనం చూడంగానే గమనించలేని విషయాలని మనకు తెలియజేస్తుంది ఎవరు? హిడెన్ లైన్. కాబట్టి హిడెన్ లైన్ ఎక్కువ ప్రాధాన్యత సంపాదించుకునిద్ది. దేంతో పోల్చుకుంటే? సెంటర్ లైన్తో పోల్చుకుంటే. కాబట్టి వాడేమన్నాడు? సెంటర్ లైన్ గొప్ప హిడెన్ లైన్ కన్నా అన్నాడు. మన భాషలో చెబుతున్నాను, అది రాంగ్. ఓకేనా? పాయింట్ మీకు అర్థమైందమ్మా? సెంటర్ లైన్ అంటే ఇది అర్థమైందా? లార్జ్ డాష్ స్మాల్ డాష్, లార్జ్ డాష్ స్మాల్ డాష్, ఇది మనకు కనపడుతుంది కదా, దీన్నే సెంటర్ లైన్ అంటారు. లాంగ్ డాషెస్ క్రాస్ అన్నమాట. కనపడుతున్న వాటిని మాత్రం చూపిస్తుంది. అఫ్ కోర్స్ అది సెంటర్ గుండా వెళ్తుంది, మనకి క్రాస్ సెక్షన్ చూపిస్తుంది, కరెక్టే. కానీ కనపడని ఆ పిక్చర్లోని ఇమేజెస్ని అంచనా వేయడానికి హిడెన్ లైన్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి హిడెన్ లైన్కి గొప్ప ఎక్కువ దేంతో పోల్చుకుంటే? సెంటర్ లైన్తో పోల్చుకుంటే. కాబట్టి రెండోది రాంగ్. సో వాడు ఫాల్స్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ డి అవ్వాలి. ఓకేనా పాయింట్? ఇప్పుడు మూడోది చూద్దాం. సెంటర్ లైన్స్ షుడ్ గ్రాస్ వన్ అదర్ అట్ లాంగ్ డాష్డ్ పోర్షన్స్ అన్నాడు. సెంటర్ లైన్స్ ఒకదానికి ఇంకోటి ఏమవ్వాలి? ఖండించుకోవాలి. అలా ఖండించుకుంటేనే మనకు అర్థమైంది అనమాట. ఇదిగోండి, సెంటర్ లైన్ ఖండించుకుంది, సెంటర్ లైన్ అన్ని సెంటర్ లైన్లు ఏమైనాయి? ఒక చోట ఖండించుకున్నాయి. ఓకేనా? అది సహజసిద్ధంగా జరిగే పనే. నెక్స్ట్, అండర్లైనింగ్ ద నోట్స్ ఈజ్ నాట్ రికమెండింగ్ అన్నాడు. సామాన్యంగా నోట్స్ అంటే ఏంటి? చాలా ప్రాముఖ్యత కలిగింది. నేను కూడా ఒక విషయం చెబుతున్నాను అనుకోండి, నోట్లో రాయండి అంటే నోట్ ఇలా పెట్టి రాయాలన్నమాట. ఆల్రెడీ మనం నోట్ ఇచ్చిన తర్వాత దాన్ని అండర్లైన్ చేయాల్సిన పని లేదు. ఒక విషయాన్ని నోట్లో పెడితే అది గుర్తింపు వచ్చినట్టే. నోట్లో పెట్టి అండర్లైన్ చేయాల్సిన పని లేదు. అండర్లైన్ కానీ నోట్లో రాయడం కానీ నోట్ అని పెట్టి రాయడం కానీ ఎందుకు చేస్తున్నాం? వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. నేను కూడా కొన్ని విషయాలు మీకు రాస్తున్నప్పుడు బోల్డ్ చేస్తా. బోల్డ్ కానీ నోట్లో రాయటం కానీ అండర్లైన్ చేయడం కానీ ప్రాముఖ్యతను పెంచడానికి ఆ విషయాన్ని మనం వాడుతూ ఉంటాం. సో ఇక్కడ నోట్స్లో రాసిన తర్వాత అండర్లైన్ చేయాల్సిన పని లేదు. ఓకేనమ్మా? సో క్వశ్చన్ చూసారు ఎంత లాంగ్ వెళ్ళాడో. క్వశ్చన్ ఆఫ్ ది డే స్టేట్మెంట్ లాగా వెళ్తున్నాడు. ఓకేనా? ఇది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క కాన్సెప్ట్గా మాట్లాడుకోవచ్చు. అందుకే నేను మాట్లాడుతున్నాను, మీకు పిక్చర్స్ కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాను డ్రాయింగ్కి. ఓకేనా? ఫర్ మెజరింగ్ స్పీడ్ ఆఫ్ మోడర్న్ ప్రింటర్ విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్. మోడర్న్ ప్రింటర్ యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి మనం దేన్ని వాడతాం అన్నాడు. లాస్ట్ పర్ మినిటా, లెటర్ పర్ మినిట్? ఒక మినిట్కి ఎన్ని లెటర్స్ వచ్చినాయనా? కాదు. లైన్ పర్ సెకండా? కాదు. ఒక సెకండ్స్కి ఎన్ని లైన్స్ ప్రింట్ చేసిందనా? కాదు. పేజ్ పర్ మినిట్, ఇది కరెక్ట్. ఒక మినిట్కి ఎన్ని పేజెస్ వచ్చినాయి? రొటేషన్స్ పర్ మినిట్ మనం చదువుకుంటాం కదా, అలాగే పేజెస్ పర్ మినిట్ పీపీఎం అంటారు. మనం రొటేషన్ దాన్ని ఆర్పిఎం ఎలా కొలుస్తూ ఉంటాం? రోటరీ వెహికల్స్ కానీ మోటార్స్ కానీ స్పీడ్ కొలుస్తున్నప్పుడు ఆర్పిఎం కొలుస్తాం. అలాగే పీపీఎం, పేజెస్ పర్ మినిట్. దాంతో ఒక ప్రింటర్ స్పీడ్ని మనం చెప్పాలి. దట్ ఈస్ టు మోడర్న్ ప్రింటర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ద కోర్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ లామినేటెడ్ అన్నాడు. ఇదిగోండి, ఇది కోరు. ఓకేనా? ఇది ప్రైమరీ కాయిల్. ఇదిగోండి, ఇక్కడ చూసారా లామినేటెడ్ కోర్ షీట్స్ పెట్టారు. ఇదేమో ప్రైమరీ వైండింగ్, ఇదేమో సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ చుట్టూ ఏమున్నాయి? లామినేటెడ్ కోర్ షీట్స్ ఉన్నాయి. కనపడుతుందా? నెంబర్ ఆఫ్ టర్న్స్ దీనికి ఎక్కువ, ప్రైమరీ వైండింగ్ ఎక్కువ, సెకండరీ వైండింగ్ తక్కువ. కాబట్టి మనం దీన్ని ఏం చెప్పచ్చు? స్టెప్ డౌన్ అని చెప్పచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు ట్రాన్స్ఫార్మర్కి కోర్ అంటే ఇది అనమాట, ఎందుకు లామినేట్ చేశారు అన్నాడు. ఓకే, ఎందుకు లామినేట్ చేస్తారు తెలుసు? ఐడియా ఉందా? ఎలక్ట్రికల్ చదివిన పిల్లలకైతే చాలా ఈజీగా పెట్టేయగలరు. చూడండి,
సామాన్యంగా ట్రాన్స్ఫార్మర్స్లో 2 రకాల లాస్ ఉంటాయి అన్నమాట. రాస్తాను, మీకు ఉపయోగపడిద్ది. టూ టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయి. ఒకటి ఐరన్ లాసెస్, వాటిని కోర్ లాసెస్ అంటారు. ఓకేనా. ఇవి ఎలా ఉంటాయి అంటే ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్తో వీటికి సంబంధం లేదు. ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్. అవి 2 రకాలు. ఒకటి మీ అందరికీ బాగా తెలిసింది ఎడ్డీ కరెంట్ లాసెస్, ఇంకోటి హిస్టరీసిస్ లాసెస్. ఈ 2 అన్నమాట. ఈ 2 కోర్కి సంబంధించినవి. ఓకేనా. సో కోర్లో ఎప్పుడైతే కరెంట్కి సంబంధించి కానీ, కోర్లో ఎప్పుడైతే హిస్టరీస్ లాసెస్ కానీ వస్తాయో అప్పుడు కోర్ దెబ్బతినిద్ది. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. వై డస్ ద కోర్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ ఈజ్ లామినేటెడ్? ఎందుకు లామినేట్ చేసాం అన్నాడు. చూద్దాం. కోర్ యొక్క విద్యుత్ వాహకతను పెంచడానికా? కాదు. కోర్ యొక్క అయస్కాంతీకరణ మ్యాగ్నటైజేషన్ పెంచడానికా? కాదు. టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. ఇది కరెక్ట్. ఓకేనా. ఎడ్డీ కరెంట్ లాస్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? కోర్కి లామినేషన్ వాడాలి. సామాన్యంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ మనకు ప్రొడ్యూస్ అయ్యింది కాబట్టి కరెంట్ లీకేజ్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ కరెంట్ లీకేజెస్నే మనం ఎడ్డీ కరెంట్స్ అంటాం. వాటిని కంట్రోల్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటంటే కోర్ రొటేషన్ జరిగినప్పుడు హీట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి హిస్టరీస్ లాస్ ఇక్కడ కూడా కోర్కి సంబంధించి కొన్ని పద్ధతులు చేస్తారనమాట. ఓకేనా. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎడ్డీ కరెంట్ లాస్లు తగ్గించాలంటే కోర్ని లామినేట్ చేయాలి. ఇది కాకుండా ఇంకో లాస్ ఉండిద్ది. ఇది ఒకటి కదా. ఇప్పుడు 2వ లాస్ చదువుతున్నా. దాన్నే కాపర్ లాసెస్ అంటారు. కాపర్ లాసెస్కి ఇంకో పేరు కూడా ఉంది, I²R లాసెస్. కాపర్ లాసెస్ లేదా I²R లాసెస్. ఓకేనా. పవర్ ఈక్వల్ టు I²R అంటాం కదా, పవర్కి సంబంధించినవి అనమాట. ఈ 2 లాస్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎడ్డీ కరెంట్ గురించి బాగా అడుగుతాడు. ఈ 2 కోర్కి సంబంధించినవి. కోర్ ఎక్కడైతే తేడా పడిద్దో ఈ 2 లాసెస్ మనం ట్రాన్స్ఫార్మర్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనమ్మా. గుడ్ క్వశ్చన్. సో సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 17th క్వశ్చన్. వైల్ మేకింగ్ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొజెక్షన్. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ద ఎలిప్స్ ఈజ్ ప్రిఫరబుల్లీ డ్రాన్ బై అన్నాడు. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్లో ఎలిప్స్ని ఎలా డ్రా చేస్తారని అడిగాడు. సింపుల్. ఇలా ఒక బేస్ లైన్ తీసుకుందాం, హారిజాంటల్ లైన్. ఇలా ఒక లైన్ గీశాను, ఇలా ఒక లైన్ గీశాను, ఇలా ఒక లైన్ గీశాను, ఇలా లైన్ గీశాను. సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ 3, సెంటర్ 4. మొత్తం ఎన్ని సెంటర్ తీసుకున్నాను? 4 సెంటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, చూసారా ఎలిప్స్ డ్రా చేయగలిగానా లేదా? దాన్నే మీకు పిక్చర్లో ఇక్కడ చూపించాను. కనపడుతుందా? అది సర్కిల్ లాగా ఉందిలే, కానీ ఎగ్జాక్ట్గా అది ఎలిప్స్ అనమాట. ఇదిగోండి, దీంతో చూపిస్తా. ఓకేనా. అదనమాట. అంటే నేను కాన్సెంట్రిక్ సర్కిల్ పద్ధతి వాడలేదు, ప్యారలోగ్రామ్ పద్ధతి వాడలేదు. ఎస్, బి 4 సెంటర్డ్ పద్ధతి, 4 సెంటర్లను తీసుకొని తయారు చేసే పద్ధతిని వాడాను. ఓకేనా. ఎక్కడ వాడాను? ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో వాడాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చాలా క్వశ్చన్స్ ఐసోమెట్రిక్ మీద పడతాయి. లాస్ట్ టైం ఆబ్లిక్, ఐసోమెట్రిక్, ఆర్థోగ్రాఫిక్ వీటి మీదే బాగా పడ్డాయి. స్టేట్మెంట్ లాగా అడిగాడు. ఆర్థోగ్రాఫిక్లో అయితే బొమ్మ ఇచ్చి అడిగాడు. CBT 2 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. May 6th, 4th జరిగినవి. అవి చూస్తే అర్థమైంది ఏం అడిగాడు, సార్ చెప్పింది ఏంటి, మనం చదువుకుంది ఏంటి, వాడు అడిగింది ఏంటి అన్న విషయాలు మీకు క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఓకేనా. CBT 2 PYQs ఉండేది ప్లేలిస్ట్, దాంట్లో చూడండి. దాంట్లో ఫిట్టర్ ట్రేడ్లో అడిగిన PYs, BSc క్వశ్చన్స్ కూడా మాట్లాడాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్.
18వ క్వశ్చన్, ఇది డ్రాయింగ్ గురించే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లేన్స్ విచ్ ఆర్ ఇంక్లైన్డ్ టు బోత్ హారిజాంటల్ ప్రొజెక్షన్ అండ్ వర్టికల్ ప్రొజెక్షన్ ఆర్ కాల్డ్ అన్నాడు. హారిజాంటల్ ప్లేన్, ఇదిగోండి ఇది హారిజాంటల్, ఇది వర్టికల్ ప్లేన్. ఈ రెండిటికి ఒక ప్లేన్ ఎలా ఉందంట, రెండిటికి ఇంక్లైన్డ్గా ఉందన్నమాట. రెండిటికి ఇంక్లైన్డ్గా ఉంది, రెండిటికి వాలుగా ఉంది. హారిజాంటల్ పొజిషన్ చూసుకో వాలుగా ఉంది, వర్టికల్ పొజిషన్ చూసుకో వాలుగా ఉంది. టీటా టీటా కొంత యాంగిల్తో వాలుగా హెచ్పికి విపికి రెండిటికి ఉంది. అలా ఉంటే మనం ఏమనాలి, ప్రొఫైల్ ప్లేన్ కాదు, ఆబ్లిక్ ప్లేన్ అనాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమనాలి, ఆబ్లిక్ ప్లేన్స్ అనాలి. ఎగ్జామ్లో కంపల్సరీగా అడుగుతాడు. ఓకేనా? అలా కాకుండా రెండిటికి పర్పెండిక్యులర్గా ఉందనుకుందాం. మీకు ఇక్కడ బొమ్మ చూపిస్తాను, ఇదిగోండి ఇదే బొమ్మ, ఇదే కాదని చెక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటి, రెండు ప్లేన్లకి హెచ్పికి బీపీకి ఇంక్లైన్డ్గా ఉంటే ఏంటి అన్న క్వశ్చన్ అడిగాడు. కానీ దీని దగ్గర 6 రకాల కండిషన్స్ ఉన్నాయి, 6 కండిషన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఇది హెచ్పి, ఇది విపి. ఫస్ట్ కండిషన్ ఏంటి, పర్పెండిక్యులర్ టు హెచ్పి. అదిగోండి హారిజాంటల్ ప్లేన్కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా? ప్యారల్గా దేనికి ఉంది, ఇదిగోండి దీనికి వర్టికల్ ప్లేన్కి ప్యారల్గా ఉంది. అప్పుడు మనం దాన్ని ఏమనాలి, ప్లేన్ పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్, ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ అనాలి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు విపి, ప్యారలల్ టు హెచ్పి అన్నాడు. ఇదిగోండి హెచ్పికి ఎలా ఉంది, ప్యారల్గా ఉంది. కానీ దీన్ని చూస్తే ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. కాబట్టి పర్పెండిక్యులర్ టు విపి, ప్యారలల్ టు హెచ్పి. అంటే దీనికి ఇది ఏమైంది, రివర్స్ అయింది. ఇక్కడ పర్పెండిక్యులర్ టు హెచ్పి, ఇక్కడ పర్పెండిక్యులర్ టు విపి, ఇక్కడ ప్యారలల్ టు విపి, ఇక్కడ ప్యారలల్ టు హెచ్పి. అంటే ఈ రెండింటికి రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? ఇప్పుడు మూడోది, ప్లేన్ పర్పెండిక్యులర్ టు బోత్ హెచ్పి బోత్ విపి. రెండింటికి పర్పెండిక్యులర్గా ఉందన్నమాట. ఓకేనా? కానీ చూస్తానికి మనం ఇలా కనపడుతుంది ఫస్ట్ దాంట్లాగా, కానీ తేడా, రెండింటికి ఎలా ఉంది, రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, పర్పెండిక్యులర్ టు హెచ్పి, హెచ్పికి పర్పెండిక్యులర్గా ఉంది. విపికి ఎలా ఉంది, విపికి ఇంక్లైన్డ్గా ఉంది. సో దీన్ని ఏమంటారు, ఆక్సిలరీ వర్టికల్ ప్లేన్ అంటారు, ఏవిపి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఆక్సిలరీ వర్టికల్ ప్లేన్ అడుగుతాడు. ఆక్సిలరీ వర్టికల్ ప్లేన్లో ప్లేన్ అనేది హెచ్పికి విపికి ఎలా ఉండిద్ది అంటాడు. నువ్వు చెప్పేయాలి, పర్పెండిక్యులర్ టు హెచ్పి అని చెప్పాలి, ఇంక్లైన్ టు విపి అని చెప్పాలి. నెక్స్ట్ ఆక్సిలరీ ఇంక్లైన్డ్ ప్లేన్ అంటారు, ఏఐపి. ఇదేమో ఏవిపి, ఇది ఏఐపి. దీంట్లో ఎలా ఉండిద్ది అంటాడు, పర్పెండిక్యులర్ టు విపి, ఇంక్లైన్ టు హెచ్పి అనాలి. రివర్స్ చెప్పాలి, ఆక్సిలరీ వర్టికల్ ప్లేన్కి ఆపోజిట్ ఏంటి, ఆక్సిలరీ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇప్పుడు మన క్వశ్చన్ అడిగింది, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇదే అనమాట. ఇప్పుడు ఆబ్లిక్ ప్లేన్ అంటే ఏంటి, వర్టికల్ ప్లేన్కి ఇంక్లైన్డ్గా ఉండాలి, హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లైన్డ్గా ఉండాలి. ఇది ఆల్ఫా, ఇది బీటా, రెండింటికి ఎంతో కొంత యాంగిల్తో ఉంది. దాన్ని మనం ఏమనాలి, ఆబ్లిక్ అనాలి. ఓకేనా? పాయింట్ మీకు అర్థమైందా, క్లారిటీ వచ్చిందా? ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క క్వశ్చన్ వచ్చింది, దాని దగ్గర సంబంధించిన మొత్తం నేను తీసుకొచ్చి 6 కండిషన్స్ చెప్పాను. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటికి రెండు ఆపోజిట్, 1 and 2 ఆపోజిట్, 4 and 5 ఆపోజిట్. ఓకేనా? ఆబ్లిక్ ప్లేన్కి ఇప్పుడు నేను పేరేం పెట్టాను, ఆబ్లిక్ ప్లేన్ హెడ్డింగ్ పెట్టాను చూడండి. ఇక దేనికి టైటిల్ లేదు చూసారా, టైటిల్ లేదు, టైటిల్ లేదు, టైటిల్ లేదు, టైటిల్ లేదు, టైటిల్ లేదు, టైటిల్ ఉంది. టైటిల్ ఉంది ఎగ్జామ్ అడిగాడు. ఓకేనా? ఇప్పుడు ఇంకో టైటిల్ పెడతా, ఒకదానికి పేరు పెడతానా, ఇది దీనికి పేరు పెడతా చూడండి, పర్పెండిక్యులర్ టు బోత్ హెచ్పి అండ్ విపి. రెండింటికి పర్పెండిక్యులర్గా ఉందనుకోండి, దాన్ని ప్రొఫైల్ ప్లేన్ అనాలి. ఓకేనా? రెండింటికి ఇంక్లైన్డ్గా ఉంటే ఏమని పిలవాలి, రెండింటికి ఇంక్లైన్డ్గా ఉంటేనేమో ఆబ్లిక్ ప్లేన్, రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంటే ప్రొఫైల్ ప్లేన్. మరి రెండింటికి ప్యారల్గా ఉంటే, రెండింటికి ప్యారల్గా ఉండదు. ఈ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సార్ రెండింటికి ఇంక్లైన్డ్గా ఉంటే పేరేంటి, ఆబ్లిక్ ప్లేన్.
సార్ రెండింటికి అంటే వీపీకి హెచ్పికి రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంటే పేరేంటి? ప్రొఫైల్ ప్లేన్. సార్ రెండింటికి ప్యారల్గా ఉంటే అసలు ఉండదు. అందుకే రెండు పర్పెండిక్యులర్ ఉంది, రెండు ఇంక్లైన్డ్ ఉంది, కానీ రెండు ప్యారల్ ఎక్కడైనా ఉందా? ఇదిగోండి ఇక్కడ ఎక్కడైనా ప్యారల్ ఉందా? ఉండదు. ఓకేనా అమ్మా? నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందా? అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. ఇక్కడ మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఇది అడగడు అని చెప్పి చాలా మంది దాటేస్తున్నారు. ప్రొజెక్షన్స్ అనేది చాలా ఈజీ, నేను వివరంగా చెప్పాను. ఇలా క్వశ్చన్స్ వస్తున్నప్పుడు కూడా చెబుతున్నాడు. ఇక ఏ వచ్చిన తర్వాత కొన్ని ఇమేజెస్ వాడుకొని మరీ చెబుతున్నాను. ఎంత చెప్పగలను అంత చెబుతున్నాను. ఎంత చదువుతున్న తర్వాత మనకు మార్కులు రావాలి, ఉద్యోగాలు రావాలి. అది మన ఎజెండా. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? గొంతు కూడా పోయింది. 18 అయిపోయింది. 19. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆల్గారిథం? ఆల్గారిథంకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి అన్నాడు. ప్రోగ్రామింగా? కాదు. సాఫ్ట్వేరా? కాదు. ఫ్లో చార్ట్. ఇది కరెక్ట్ అన్నమాట. ఓకేనా? ఒక లాంగ్వేజ్కి ఒక ఆల్గారిథంకి రిప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే ఇదిగోండి ఇలా ఉండాలి. దీన్ని ఫ్లో చార్ట్ అంటారు. ఓకేనా? ఎవరైనా ఈసీఈ చదివితే మనం 8051 8086 8051 చదువుతున్నప్పుడు మైక్రో కంట్రోలర్లో మనం ఏం చేస్తాం? ప్రోగ్రామ్స్ని డంప్ చేస్తాం. అప్పుడు మనం ఫ్లోర్ చార్ట్స్లోనే ఇలా రిప్రజెంట్ చేస్తాం. మనకి ల్యాబ్స్ ఉంటాయి కదా, రికార్డ్స్ ఉంటాయి కదా, అక్కడ మనం ప్రోగ్రామ్ని మనం ఇలాగే చూపిస్తాం అన్నమాట. ఓకేనా? ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే గుర్తుండిద్ది. ఓకేనమ్మా? క్లారిటీ వచ్చింది కదా? నెక్స్ట్, the computer code associated with the exchange of information between terminals అన్నాడు. రెండు టెర్మినల్స్ మీద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరగడానికి ముఖ్యంగా వాడే కంప్యూటర్ కోడ్ ఏంటి అన్నాడు. బీసీడీ కాదు, బైనరీ కోడెడ్ డెసిమల్ అంటారు. ఎక్స్టెండెడ్ ఆస్కీ కాదు, ఇది ఆస్కీ. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. రెండు టెర్మినల్స్ మధ్య ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలన్నా మనం దీంట్లోనే వాడాలి. ఓకేనా? దీంట్లో 2^7 2^8 ఇలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అది కూడా చాలా క్వశ్చన్స్ చేయించాను నేను. చూసిన పిల్లలకైతే ఐడియా ఉండిద్ది. ఓకేనా? సో బీసీడీ కాదు, బీసీడీఐసీ కూడా కాదు, ఆస్కీ. గుర్తుపెట్టుకోండి. దీనికి అబ్రివేషన్ కూడా చెప్పాను నేను. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ థర్మోడైనమిక్ సిస్టమ్ ద హీట్ బ్యాలెన్స్ ఈజ్ అచీవ్డ్ వెన్ టూ బాడీస్ రీచ్ ఎట్ అన్నాడు. రెండు బాడీస్ ఈక్విలిబ్రియం వచ్చి హీట్ బ్యాలెన్స్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఏం జరగాలి ఫస్ట్ అన్నాడు. ఓకేనా? ఫస్ట్ ఏం అవ్వాలి? హీట్ బ్యాలెన్స్ ఈజ్ అచీవ్డ్ అన్నాడు. ఓకే, హీట్ బ్యాలెన్స్ వచ్చేసింది. ఇలా హాట్, ఇలా కోల్ ఉన్నది, ఇలా ఈక్వల్ టెంపరేచర్లోకి వచ్చింది. ఈక్వల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఇక సంబంధం లేదు, నో హీట్ ట్రాన్స్ఫర్, ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఈవెన్ హీట్ ఎనర్జీ కాదు, ఈక్వల్ ఎంట్రోపీ కాదు, ద సేమ్ టెంపరేచర్. రెండు సేమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తాయి. హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి రెండు హీట్ బ్యాలెన్స్ జరిగినప్పుడు ఏమైంది? అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకి ఉష్ణం అనేది పాస్ అయిపోయి రెండు సమానమైన బ్యాలెన్స్లోకి వచ్చేస్తాయి. దాన్ని ఏమనాలి? థర్మోడైనమిక్స్ జీరోలాగా మాట్లాడుకోవాలి మనం. ఈక్వల్ అవ్వాలి, ఉష్ణ సమతుల్యం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఐసోమెట్రిక్ డ్రాయింగ్ ప్లెయిన్ ఫిగర్స్ వన్ షుడ్ డ్రా అన్నాడు. ఇది ఇంపార్టెంట్. ప్లెయిన్ ఫిగర్స్ అంటే ఏమొస్తాయి? ఉదాహరణకి రెక్టాంగిల్, సర్కిల్, స్క్వేర్, ఇవి ప్లెయిన్ ఫిగర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు చూపించడానికి నేను అరేంజ్ చేస్తున్నాను. ఒక మంచి కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి.
చూడండి, ప్లెయిన్ ఫిగర్స్ని ఐసోమెట్రిక్ డ్రాయింగ్లో చూపించాలంటే ఎన్ని యాక్సెస్ గీయాలి అన్నాడు. ఏమైనా అర్థమైందో క్వశ్చన్ చూసారు ఎలా ఉందో? ఇది కూడా క్వశ్చన్ ఆఫ్ ది డేగా తీసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి వచ్చింది డిఫరెంట్గా, రెండు కలిపి చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఉదాహరణకి ఇది ఒక బేస్ లైన్, హారిజంటల్ లైన్ అనుకుందాం, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఒక యాక్సిస్ లైన్, ఇది ఒక యాక్సిస్ లైన్, యాక్సిస్ 1 యాక్సిస్ 2 గీసిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఇప్పుడు చూస్తే ఇది, ఇప్పుడు చూస్తే ఈ లైను, ఈ లైను, ఈ లైను, ఈ లైన్ ఏమైంది? రెక్టాంగిల్ అయింది, అవునా కాదా? ఇక్కడేమో 30 degrees, ఇక్కడేమో 30 degrees. ఒక బేస్ లైన్ తీసుకొని ఇలా 30 degrees ఈక్వల్స్గా మనం రెండు యాక్సెస్లు తీసుకుంటే మనం ఏం చూపించవచ్చు? ప్లేన్ ఫిగర్స్ చూపించవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఐసోమెట్రిక్ డ్రాయింగ్లో ప్లెయిన్ ఫిగర్స్ చూపించాలంటే మనం 3 యాక్సిల్ కాదు, 1 యాక్సిల్ కాదు, 1 యాక్సిల్ కాదు, 2 యాక్సిల్ చూపించాలి. 2 యాక్సిల్ డ్రా చేసుకుంటేనే మనం ప్లెయిన్ ఫిగర్స్ని చూపించగలం, ఓకేనా. దాన్ని మనం 2D అంటున్నాం. దాన్ని ఐసోమెట్రిక్ విజువల్స్లో ఇలా 2 యాక్సిస్ అని చూపించాడు. ఇవి 2D పిక్చర్స్, ఓకేనా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఇదిగోండి 23వ క్వశ్చన్. ఇది చూడండి, ఫర్ డ్రాయింగ్ ఐసోమెట్రిక్ వ్యూస్ ఆఫ్ సాలిడ్స్. ఇందాకేమన్నాడు? ప్లెయిన్ ఫిగర్స్ అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? సాలిడ్స్. సాలిడ్స్ అంటే ఏమొస్తాయి మనకి? క్యూబ్ వచ్చిద్ది, సిలిండర్ వచ్చిద్ది, కోన్ లాంటివి వస్తాయి అన్నమాట. వీటిని సాలిడ్స్ అంటాం. ఇప్పుడు ఈ సాలిడ్స్ని గీయాలంటే మనకి ఎన్ని కావాలి అన్నాడు. సింపుల్, ఇక్కడ కూడా ఒక సాలిడ్ గీసి చూపిస్తాను. ఇది ఒక బేస్ లైను, యాక్సిస్, ఇలా కాదు ఇలా గీద్దాం మీకు అర్థమైతే. ఇది హారిజంటల్ లైన్, ఇది యాక్సిస్ 1, ఇది యాక్సిస్ 2, ఇది యాక్సిస్ 3, ఓకేనా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఏం చేస్తున్నాను. ఇలా గీశాను, ఇలా గీశాను, చూసారా? ఇప్పుడు మనకేమొచ్చింది? నేను పక్కన చూపిస్తున్న ఇమేజ్లోని క్యూబ్ వచ్చిందా లేదా? అర్థమైందా? ఇలా క్యూబ్ రావడానికి నేను ఏం చేశాను? యాక్సిస్ 1, యాక్సిస్ 2, యాక్సిస్ 3 కనుక్కున్నా. అంటే సాలిడ్స్ని గీయాలంటే నాకు ఎన్ని యాక్సిస్ కావాలి? 3 యాక్సిస్ కావాలి. ఐ నీడ్ 3 యాక్సిసెస్. ఐసోమెట్రిక్ కాబట్టి ఈక్వల్గా ఉంటాయి యాంగిల్స్, ఓకేనా. ఇక్కడ చూసామనుకోండి 120, ఇక్కడ 120, ఇక్కడ 120, మొత్తం సర్కిల్ 360, అలా ఉండాలన్నమాట. కాబట్టి ప్లేన్ ఫిగర్స్ని గీయాలంటే, 2Dని గీయాలంటే 2 యాక్సిల్ చాలు. 3D గీయాలంటే, సాలిడ్స్ని గీయాలంటే 3 యాక్సిల్ కావాలి, యాక్సిస్ కావాలి. ఇది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్లో ఈ 2 క్వశ్చన్స్ బాగా అడిగాడు, ఓకేనా. చూసుకోండి, కాస్త తెలిసిన క్వశ్చనే డిఫరెంట్గా ఫ్రేమ్ చేస్తున్నాడు. మీకు అర్థం అవ్వాలని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్, హైట్ ఆఫ్ ఏ ట్రెపీజియం ఈజ్ ద డాష్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ అన్నాడు. హైట్ ఆఫ్ ట్రెపీజియం, దీన్నే మనం హైట్ అంటాం. హైట్ ఆఫ్ ట్రెపీజియం అనేది ఎలా ఉంటుంది? ఈ లైన్ హారిజంటల్గా ఉందా? కాదు. పర్పెండిక్యులర్గా ఉందా? ఉంది. షార్టెస్ట్గా ఉందా? ఉంది. సో ఆన్సర్ ఏమవ్వాలి? బి అండ్ సి అవ్వాలి. సో ఎప్పుడైనా హైట్ అనేది రెండు అంటే ట్రెపీజియంలో ఇది ప్యారలల్ సైడ్, ఇది ప్యారలల్ సైడ్, రెండు ప్యారలల్ సైడ్ మధ్య ఉన్న గీత అనేది పర్పెండిక్యులర్గా ఉంది 90 degrees, అట్ ద సేమ్ టైం షార్టెస్ట్గా ఉంది. అందుకే మనం దాన్ని ఏమనొచ్చు? స్ట్రైట్ లైన్ అని పిలవచ్చు. రెండు పాయింట్స్ మధ్య ఉన్న లైన్ మినిమం డిస్టెన్స్ కలిగి ఉంటే దాన్ని స్ట్రైట్ లైన్ అని పిలవాలి. సో హైట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ దట్ మేక్స్ 90 degrees విత్ బేస్ అనమాట. ప్యారలోగ్రామ్ ఒక బేస్తో 90 degrees ఫామ్ చేస్తుంది, ఓకేనా. ఇది కూడా డ్రాయింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 25, విచ్ కలర్ ఈజ్ ఇన్సైడ్ ద సోలార్ కుక్కర్ అన్నాడు. సామాన్యంగా సోలార్ కుక్కర్లో ఏ కలర్ వాడతారు? వైట్ వాడతారా? వాడరు.
బ్లూ వాడతారా? వాడరు. బ్రౌన్ వాడతారా? వాడరు. బ్లాక్ని ప్రిఫర్ చేస్తారు. బికాస్ బ్లాక్ ఈజ్ గుడ్ అబ్జార్బర్. బ్లాక్ హీట్ని బాగా అబ్జర్వ్ చేసుకునేది కాబట్టి సోలార్ కుక్కర్లో ఎక్కువసేపు హీట్ని చూపించాలి కాబట్టి అక్కడ లోపల బ్లాక్తో పెడతారనమాట. ఓకేనా? అందుకే ఎండాకాలంలో మనం ఎప్పుడు కూడా బ్లాక్ షర్ట్లు బ్లాక్ క్లాప్లు వేసుకోకూడదు, ఎక్కువ హీట్ని తీసుకుంటాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఆర్ అన్నాడు. ప్రథమ చికిత్సలో, ప్రాథమిక చికిత్సలో ముఖ్యంగా వాడేది ఏంటి అన్నాడు. టింక్చర్ అయోడిన్ ఉండిద్దా? ఉండిద్ది. బర్నాల్ ఉండిద్దా? కాలినప్పుడు పోస్తాం కదా. డెటాల్ క్లీన్ చేసుకోవడానికి వాడతాం కదా. సో ఆల్ ఆఫ్ ది ఎబో, ఈ మూడు ఉంటాయి దేంట్లో? ప్రథమ చికిత్స కిట్లో. ప్రైమరీ ట్రీట్మెంట్గా ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఇంకెక్కువే ఉంటాయి. నేను ప్రైమరీ ట్రీట్మెంట్ నేను చదువుతున్నాను. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ కిట్ వేరనమాట. వై ఆల్వేస్ రేషియో ఆఫ్ 1:√2 ఈజ్ కెప్ట్ బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ ఏ సిరీస్ షీట్స్ అన్నాడు. ఎప్పుడైనా సరే మన లెంత్ని చూపిస్తున్నప్పుడు 1:√2 వాడుతున్నాం, అంటే 1:1.414. ఇలా 1:√2 రేషియోని మనం ఎందుకు వాడుతున్నాము అంటే ఫర్ ఈజీ ప్రింటింగ్ ఈజీ కోసమా? కాదు. బరువు తగ్గించడానికి కోసమా? కాదు. మైక్రో ఫిల్మింగ్ కోసమా? కాదు. ఫర్ ఈజీ హ్యాండ్లింగ్. ఓకేనా? చేతిలో హ్యాండిల్ చేసి పట్టుకోవడానికి చాలా ఈజీ హ్యాండిల్గా ఉండటానికి A4, A3, A2, A1 అని చెప్పి వాడుతున్నాం. అఫ్ కోర్స్ అలా కాకుండా ఇంకా వేరే డైమెన్షన్స్లో కూడా తీసుకోవచ్చు, అప్పుడు పట్టుకోవడానికి వీలుండదు. ఓకేనా? చాలామంది ప్రింటింగ్ కోసం అనుకుంటారు, కాదు, పట్టుకోవడానికి మెయిన్ అనమాట. ఫర్ ఈజీ హ్యాండ్లింగ్, వాడుక సౌలభ్యం కోసం లెంత్ విడ్త్ √1 లేదా విడ్త్ లెంత్ 1:√2 ఆ రేషియోలో పెట్టుకొని డిజైన్ చేస్తున్నాం ఏ సిరీస్ షీట్స్ని. నెక్స్ట్, వాట్ ఆర్ ద పెరిపరల్ డివైజెస్ అన్నాడు. పెరిపరల్ పరికరాలు అంటే ఏంటి అన్నాడు. దోస్ కనెక్ట్ కంప్యూటర్ టు ద ఇంటర్నెట్. కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తాయా? కాదు. దోస్ హెల్ప్ ఇన్ క్యాలిక్యులేషన్? కాదు. దిస్ డివైజెస్ హెల్ప్ ఇన్ స్టోరింగా? కాదు. స్టోరింగ్ కోసం మనకి ఏమున్నాయి? మెమరీ లాంటివి ఉన్నాయి. సో పెరిపరల్ అంటే ఏంటి? కంప్యూటర్కి నేరుగా కనెక్ట్ అయి ఉండి దాని ప్రాథమిక విధులకు దోహదపడటానికి అంతర్గత బాహ్యంగా ఉపయోగపడేవి. సో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డివైజెస్ కనెక్ట్ డైరెక్ట్లీ టు ద కంప్యూటర్ బట్ డు నాట్ కాంట్రిబ్యూట్ ద కంప్యూటర్ ప్రైమరీ ఫంక్షన్స్. కంప్యూటర్ ప్రైమరీ ఫంక్షన్స్గా ఉపయోగపడవు, కానీ కొన్ని పనులు కంప్యూటర్కి సహాయం చేయడానికి మౌస్, వీడియో రికార్డర్, కీబోర్డు, ప్రింటర్ లాంటివి పెరిపరల్ డివైజెస్గా ఉంటాయి. ఓకేనా? కంప్యూటర్ చేసే ప్రైమరీ ఫంక్షన్స్ అవి చెయ్యవు. కంప్యూటర్ చేసిన ప్రైమరీ ఫంక్షన్ని సెకండరీ ఫంక్షన్గా చూపించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా? నెక్స్ట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విచ్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ఓకే, సోలార్ ఎనర్జీ డాష్ జనరేట్స్ మోర్ పవర్ దెన్ విండ్ ఎనర్జీ అన్నాడు. సోలార్ ఎనర్జీ అనేది విండ్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందా చేయదా అన్నాడు. సోలార్ అంటే సన్, విండ్ అంటే ఎయిర్ అనమాట. సోలారు విండ్ కన్నా ఎక్కువ ఎనర్జీ తీసుకొచ్చింది, కానీ సమ్ టైమ్స్ పద్దాక కాదు, కొన్నిసార్లు విండ్ కూడా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు దేనికన్నా? సోలార్ కన్నా. కాబట్టి సౌరశక్తి పవనశక్తి కంటే కొన్నిసార్లు మాత్రమే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది, ఆల్వేస్ కాదు. గుర్తుపెట్టుకోండి, సన్ కదా, సన్ ఎప్పుడు ఉంటాడు, నిరంతరం మండుతూ ఉంటాడు, సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉండిద్ది అనుకో మాకండి. సమ్ టైమ్స్ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ కన్నా ఎక్కువ తీసుకొచ్చింది, సమ్ టైమ్స్. అలాగని ఎప్పుడు ఆల్వేస్ అనుకోకూడదు. ఓకేనా? అసలు ఎక్కువ ఎనర్జీ తీసుకొచ్చేది ఏంటో తెలుసా? హైడ్రో అనమాట. హైడ్రో ఎక్కువ ఎనర్జీ ప్రొడక్షన్ ఉండిద్ది, దాని తర్వాత సోలార్ ఉండిద్ది, దాని తర్వాత విండ్ ఉండిద్ది అనమాట. సోలార్ విండ్ కన్నా అప్పుడప్పుడు మాత్రమే, సమ్ టైమ్స్. ఓకేనా? నెక్స్ట్ 30th క్వశ్చన్. ఇన్ విచ్ వ్యూ టూ ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబ్ మేక్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ప్లేన్ అన్నాడు. ఈక్వల్ యాంగిల్స్ విత్ ప్లేన్ అన్నాడు. ఏ వీక్షణలో క్యూబ్ యొక్క రెండు ముఖాలు
సమతలంతో సమాన కోణాలను ఏర్పాటు చేస్తాయి అన్నాడు. ఓకేనా, ఎప్పుడు ఈక్వల్ చేస్తాయి? ట్రైమెట్రిక్ కాదు, ఐసోమెట్రిక్ కాదు, పర్స్పెక్టివ్ కాదు, డైమెట్రిక్. ట్రైమెట్రిక్ అంటే ఇక్కడ చెప్పాడు టూ ఫేసెస్ అంటే 2 యాంగిల్స్ ఈక్వల్ అనమాట. ట్రైమెట్రిక్ అంటే అన్ని ఈవెన్, అన్ని ఈక్వల్ యాంగిల్స్, అసలు ఈక్వల్గానే ఉండవు. ఐసోమెట్రిక్ అంటే ఆల్ ఈక్వల్. కాబట్టి వాడు 2 ఫేసులు అన్నాడు అంటే 2 యాంగిల్స్ వస్తాయి. ఆ 2 యాంగిల్స్ అన్ని ఈక్వల్గా ఉండేది ఎక్కడ? డైమెట్రిక్. నేను చెప్పాను యాక్సినోమెట్రిక్లో మీకు ఐసోమెట్రిక్, డైమెట్రిక్, ట్రైమెట్రిక్ 3 వస్తాయి. ఇది ఒక రకమైన ప్రొజెక్షన్ అనమాట. ఓకేనమ్మా. విచ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్ షాప్స్? సామాన్యంగా వెల్డింగ్ షాపుల దగ్గర కంబస్టబుల్ సాలిడ్స్ని వాడుతూ ఉంటారు, ఫ్లేమబుల్ లిక్విడ్స్ని వాడుతూ ఉంటారు. కాస్త ప్రమాదకరమైన ప్లేసే. ఆ ప్రాంతంలో ఫైర్ మండి ప్రమాదం జరిగితే మనం ఏ ఎక్స్టింగ్విషర్ వాడాలన్నాడు. లెక్క ప్రకారంగా అయితే దానికి క్లాస్ ఏబిసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడాలి. కానీ ఆప్షన్స్లో అది ఎక్కడా లేదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఫోమ్ కాదు, డ్రై పౌడర్ కాదు, CO2 వాడాలి. ఓకేనా, ఎందుకంటే కంబస్టబుల్ సాలిడ్స్ ఉన్నాయి, ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఉన్నాయి. ఈ రెండింటికి CO2 అయితే కరెక్ట్. సో వెల్డింగ్ షాపుల్లో CO2 ఫైర్ ఎక్స్టింగ్విషన్ వాడతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ట్రూ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ షుడ్ బి మేడ్ విత్ డాష్ స్కేల్ అన్నాడు. నిజమైన ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లని ఏ స్కేల్తో గీయాలి అన్నాడు. ఆర్డినరీ స్కేల్తో కాదు, ఐసోమెట్రిక్ స్కేల్తో గీయాలి. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే ఐసోమెట్రిక్ స్కేల్ వాడాలి, నార్మల్ ప్రొజెక్షన్ అంటే నార్మల్ స్కేల్ వాడాలి. ఎలా వచ్చిస్తారు అది అంటే, ఐసోమెట్రిక్ స్కేల్ కనుక్కోవాలనుకుంటే ట్రూ స్కేల్, మన దగ్గర ఉన్న ట్రూ స్కేల్ ఎంత తీసుకొని దానికి ఇంటూ 0.816, ఓకేనా, ఇంటూ 0.816 మల్టిప్లై చేస్తే నీకేమొచ్చింది? ఐసోమెట్రిక్ స్కేల్ ఎంత వచ్చేసింది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. పోయినసారి కూడా చెప్పాను, కనుక్కోవడానికి cos 45 degrees బై cos 30 degrees సాల్వ్ చేసి మరి చూపించాను మీకు. ఓకేనా, ఐసోమెట్రిక్ లెంత్లో ఐసోమెట్రిక్ స్కేల్కి ట్రూ లెంత్ స్కేల్కి గ్యాప్ ఎంత అని ఇలా గీసి, ఇదేమో 45 degrees, ఐసోమెట్రిక్ స్కేల్ ఏమో 30 degrees అని కూడా చూపించాను నేను. లాస్ట్ వీడియోలోనే చూపించాను 16 సెట్లో. అలాంటిది అనమాట. ఐసోమెట్రిక్ స్కేల్ తెలియాలంటే ట్రూ స్కేల్కి 0.816. దీని పర్సంటేజ్ ప్రకారం కూడా అడుగుతాడు, 81.6% అని చెప్పి, అది కూడా అబ్జర్వ్ చేయండి. 33. సెక్షన్ లైన్స్ ఆర్ యూజువల్లీ డ్రాన్ ఎట్ అన్నాడు. సెక్షన్ లైన్స్ అంటే చెప్పాను కదా, ఇలా పెట్టి ఇలా గీయడం అనమాట. వీటిని సెక్షన్ లైన్స్ అంటారు. ఓకేనా, సెక్షన్ లైన్ ఎప్పుడు ఎలా ఉంటాయి? యూనిఫామ్లీ స్పేస్డ్, ఒకదానికి ఇంకో దానికి మధ్య స్పేస్ కరెక్ట్గా ఉండిద్ది. అది ఎంత ఉండిద్ది? 1 నుంచి 2 mm మధ్య ఉండిద్ది. ఇదిగోండి ఈ లైన్, ఆ లైన్కి ఈ లైన్కి మధ్య యూనిఫామ్ స్పేస్ ఉండిద్ది సమానంగా. అది ఎంత ఉండిద్ది? 1 to 2 mm ఉండిద్ది. అయితే వాటి 9th యాంగిల్తో గీయచ్చు. ఇది కాదు, 30, 45, 55. 30 డిగ్రీల యాంగిల్తో గీయచ్చు, 45 గీయచ్చు, 55 గీయచ్చు. కానీ ఎక్కువగా వాడేది 45 డిగ్రీలతో సెక్షన్ లైన్స్ని గీస్తాం. ఓకేనా, అర్థమైందమ్మా. ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ 17th షిఫ్ట్ ప్రాక్టీస్ సెట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి అడిగాడు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అంటే టెస్లా. సో ఒకటి దానికి ఏ కరెక్టే, ఒకటి దానికి ఏ ఇక్కడ ఉంది, ఇది రాంగు, ఇది రాంగు. రెండోది సెల్ఫ్ ఇండక్టెన్స్ మనకు తెలియదు అనుకుందాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి వెబర్. మూడో దానికి బి ఇక్కడ ఉంది, ఇది కూడా కాదు. సో డి ఆప్షన్ కరెక్ట్. ఓకేనా, ఇప్పుడు సెల్ఫ్ ఇండక్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సెల్ఫ్ ఇండక్టెన్స్ యూనిట్స్ ఏంటి? హెన్రీ. లెక్క ప్రకారంగా సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి? ఎల్ ఈక్వల్ టు కనుక్కోవడానికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై కరెంట్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దేంతో కలవాలి? వెబర్. కరెంట్ని యాంపియర్.
వెబర్ పర్ యాంపియర్ అనాలి. కాబట్టి సెల్ఫ్ ఇండక్టెన్స్కి యూనిట్స్ ఏంటి? వెబర్ పర్ యాంపియర్. ఆ మొత్తం పలడానికి ఇష్టం లేక హెన్రీ అనే సైంటిస్ట్ పెట్టారు. ఓకేనా? మనం కొలుస్తాం కదా ఇండక్టర్స్కి, యూనిట్స్ ఏంటి అంటే హెన్రీస్ అని, కెపాసిటర్కి ఫారడేస్ అని, అలా సెల్ఫ్ ఇండక్టెన్స్కి హెన్రీస్. అర్థమైందా? ఒక వోల్టేజ్కి వచ్చిన మార్పుకి కెపాసిటర్ ఎలా రెస్పాండ్ అయిద్దో చెప్పిద్ది. ఒక కరెంటుకి వచ్చిన మార్పుకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా రెస్పాండ్ అయిద్దో చెప్పిద్ది ఇండక్టర్ అనేది. కాబట్టి సెల్ఫ్ ఇండక్టెన్స్కి యూనిట్స్ హెన్రీస్. లోపలికి వెళ్తే పై పర్ ఐ, వెబర్ ఫర్ యాంపియర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలాంటి ఫార్ములాస్ నేను చాలా కూడా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో చెప్పాను. సో ఇక్కడతో 17వ సెట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం 18వ సెట్ మాట్లాడుకుందాం. సో 1 డే గ్యాప్ తీసుకొని 18వ సెట్ క్వశ్చన్స్ అన్ని రెడీ చేసి తీసుకొస్తాను. ఓకేనమ్మా? సో అందరూ కూడా చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ డీవియేట్ అవ్వద్దు, డైల్యూట్ అవ్వద్దు. చాలా అద్భుతమైన కంటెంట్ అనేది మన ఛానల్లో ఉంది. మీరు చూడటంతో పాటు నలుగురికి షేర్ చేయండి. కలిసి కష్టపడండి. నిస్వార్థంగా కష్టపడితే ఉద్యోగం తప్పనిసరిగా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బై.